ఒకప్పుడు జనసేన యూత్ ప్రెసిడెంట్ నేను ఫామ్ లో ఉందంటే తొక్కేశారు. ఎవరు? తెల్లారంటే మింగది ఇక్కడ. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. తమ్ముడు ఎలా ఉంది సినిమా ఇండస్ట్రీ పరిస్థితి? సినిమా ఇండస్ట్రీ బాగానే ఉంది, మా పరిస్థితి బాగలేదు. ఏ ఊరు అసలు మీది? సొంతూరు కట్టుబోలు అన్నయ్య. కట్టుబోలు జల్లావాలంటే మంచి ఫేమస్. ఒకప్పుడు జనసేన యూత్ ప్రెసిడెంట్ నేను అప్పుడులోని. అప్పటికి 2020లోని జనసేన ఫామ్ లో ఉంది కదా, మరి ఎందుకు ఫామ్ లో ఉందంటే తొక్కేశారు. ఎవరు? సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందో అలా జనసేన వాళ్ళు ఏం తొక్కేలేదులే కానీ, అంటే మా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ నేను కాదు నేను వెళ్తాను, నువ్వు కాదు నువ్వే వెళ్తావు అన్నట్టుగా ఉందన్నమాట వ్యాపారం అక్కడ. సరే, మరి సంవత్సరం నుంచి ఏం చేసావు ఇక్కడ? సంవత్సరం నుంచి రాజాసాబ్ చేశాను, మిస్టర్ బచ్చన్ చేశాను. సినిమా ఇండస్ట్రీలో అనమాట. రాజాసాబ్, మిస్టర్ బచ్చన్, సర్లేర్ని, ఇది ఏమంటారు ఇది, ఓకే. ఏ డిపార్ట్మెంట్ లో చేసావు? సెట్ వర్క్ చేశాను, ఆర్ట్ డిపార్ట్మెంట్ చేశాను, జూనియర్ ఆర్టిస్ట్ కింద చేశాను. డబ్బులు ఎగ్గొట్టారా నీకేమన్నా? డబ్బులే ఎవరు ఎగ్గొట్టలేదు, కానీ ఆ డబ్బులు సరిపోవలేదు మాకు. ఓకే, అంటే నీకు సరిపోయినంత అంటే ఎట్లాగా దాన్ని నువ్వు ఎట్లా కవర్ చేస్తావు, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? నీకు చేసిన పనికి డబ్బులు ఇస్తారు కానీ నీకు సరిపోయినంత డబ్బులు ఎవరు కదా. తెల్లారంటే మింగది ఇక్కడ. తెల్లారు 4 గంటలు తీసిపోతారు మమ్మల్ని. మానేసి ఎవరు అమ్మన్నారు నిన్ను? పట్టుదల, కృషి. మనం కూడా ఇప్పుడు చిరంజీలో మారొచ్చు కదా. సెట్ వర్క్ అంటే అంతే ఉంటది. సెట్ వర్క్ ఒకటే కాదు కదా, సెట్ వర్క్ ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఏ టు జెడ్ ప్రతి వర్క్ వెళ్ళాను. కూడా శుభ్రంగా ఆర్టిస్ట్ నాని కూడా దగ్గరికి వెళ్ళాను. మొన్న మీరు చూస్తూనే ఉంటారు, తెల్లవారుజాను 4:30-5 గంటలకి కృష్ణానగర్ 1550 పిల్లల దగ్గర రామరాజు బ్యాచ్, విజయ్ గారి బ్యాచ్, రిషి గారి బ్యాచ్. అంటే వీళ్ళు పాజిటివ్గా చెప్పాలంటే వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు. నన్ను పాజిటివ్ నేను చెప్పాలనుకున్నది ఒకటే, మా వల్ల వాళ్ళు బతుకుతున్నారండి. ఏజెంట్లు బతుకుతున్నారు మా వల్ల. 100% నేను చెప్తున్నాను, ఏజెంట్లు బతుకుతున్నారు మా వల్ల. మా మీద మమ్మల్ని తీసుకెళ్ళి 800 సంపాదించుకొని మాకు ఇచ్చేది బోడి ముస్తు 400 ఎక్కడ పోయండి? మిగతా 400 వర్క్ చేసేది మేము. ఉదయం నుంచి సాయంత్రం వరకు నానా తిప్పలు పడేది మేము. నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి, తన్నుకోమంటే తన్నుకోవాలి. మేము సినిమా ఫీల్డ్లో చేస్తున్నాం. వాళ్ళు ఇలాగ పక్కన దండ కట్టేసుకొని, బాబు నువ్వు అటెళ్ళు, బాబు నువ్వు ఇటెళ్ళు, వీళ్ళ చెప్పు కాదండి. వీళ్ళకి 400, నిలబడిన వాళ్ళకి 400 రేటు, కష్టపడి వాడికి 400 రేటు. నాకు తెలియగడుగుతాను. నిలబడే ఉంటున్నాడు, అతనికి 400 ఇస్తున్నారు. కష్టపడి వాడికి ఇలా ఏం పని వాళ్ళతో పని చేస్తున్నారు, వాళ్ళకే 400 ఇస్తున్నారు. ఏంటండి అసలు నాకు తెలియగడుగుతాను. మరి ఏం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు? దీనికి ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. కంప్లైంట్ ఇది మొదటిగా చాలా నేను కోర్టులోనే ఇద్దామని చూసాను, నాంపల్లి కోర్టులో కూడా. మరి దీని వల్ల కూడా నువ్వు జనసేన పార్టీ అన్నావు కదా, మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళవా? దీన్ని తీసుకెళ్తే ఎలా ఉంటుంది తెలిసిన, ఎలా ఉంటుంది అనమాట. ఎందుకు మనకంటూ ఒక చిన్న పేరు ఉంది, ఆ పేరు కూడా పోద్ది అక్కడ. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? లేబర్కి ఏమైనా కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా, లేబర్ ఇన్స్పెక్టర్కి? మరి అదే ఇద్దామని చూస్తున్నాను, నాకు తెలిసిన.